అమ్మ నువ్వు విలోక అవయంకాలని చూడక నీ అమ్మ పుక్కుల ఎవరు దెంగిసి పెడతా. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మందపల్లి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి అనే ఒక వీధి గుండా ఒక బహుజన బిడ్డ వడ్డెర జాతికి చెందిన అబ్బాయిని తల్లి పేరు పెట్టి ఎలా దూషిస్తున్నాడో చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే సిద్దిపేటలో ఒక బహుజన బిడ్డ వడ్డెర జాతికి చెంది కష్టంని నమ్ముకున్న వ్యక్తిని పట్టుకొని లంజా కొడక నీ అమ్మ మీరేమన్నా మీ వడ్డెర జాతి వాళ్ళు మా అయ్యకు పుట్టినారా అంటుండు. ఇవాళ గనక బహుజన బిడ్డలు స్పందించకపోతే రేపు వీడు ఇలాగే ఒక గౌడుని తిడతాడు, ఒక ముదిరాజుని తిడతాడు, ఒక యాదవుని తిడతాడు. ఈ విధంగా ఇలాంటి వెధవల వల్ల సమాజానికి 10 పైసలు లాభం లేదు. బహుజనుల పైన ఈ రకమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా పోలీస్ సిద్దిపేట వారు ఖచ్చితంగా వీన్ని నగర బహిష్కరణ చేయాలి. బహుజనులను తృప్తిపరచాలంటే వీని ఖచ్చితంగా క్షమాపణ చెప్పించి ప్రజల లోపల క్షమాపణ చెప్పించి బహుజనులందరికీ క్షమాపణ చెప్పించి వీన్ని పీడీ యాక్ట్ పెడతారా లేకపోతే నగర బహిష్కరణ చేస్తారా ఖచ్చితంగా చెప్పాలి. గతంలో మందపల్లిలో వీడు 2.5 కోట్ల స్కామ్ చేసిండు. డిఎన్ఎక్స్ కంపెనీ ముందట ఉండే గవర్నమెంట్ యొక్క అసైన్డ్ భూమిలో తవ్వకాలు చేసి 2.5 కోట్ల రూపాయల మట్టి కొట్టేసి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకుంటున్న నాదుడు లేదు. ఇలాంటి ఒక వెధవ మా బహుజన బిడ్డ మా వడ్డెర జాతి బిడ్డని పట్టుకొని లంజా కొడక అన్నాడంటే ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుజనవాదులు గనక నిజంగా చీము నెత్తురు ఉంటే సిగ్గు శరం ఉంటే మనం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఈ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీల పైన అణగారిన వర్గాల పైన అనుక్షణం దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్క బహుజన బిడ్డ దీనిపైన స్పందించాలి. వీడిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇలా